బయట పెట్టేసి ఆడు చూసుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాడు. వాళ్ళమ్మ చూసిన లైట్ లేదు, అంటే వెలుగు లేదు అక్కడ. ఏంటి వెలుగు చూస్తే దీపాలే లేవాడు. వెలుగు కదా దేవుడు ఎరుగు. అరే ఎక్కడ పోయినా దీపాలు అని చెప్పేసి బయటకు పోయి చూస్తే బయట పెట్టుకొని చూస్తున్నాడు. ఏ బాబు ఏంట్లో దీపాలు ఎడబెట్టినావు నువ్వు, దేవుని దగ్గర పెట్టాల్సింది పోయి అంటే, అమ్మ దేవుడు అక్కడే ఉన్నాడా, ఇక్కడ దేవుడు లేడా అని అడిగాడు వాడు. చిన్న బాలుడు, 5 ఏళ్ల పిల్లగాడు. దేవుడు అంతటా ఉన్నాడు కదమ్మా, ఎక్కడైనా దీపం పెట్టొచ్చు కదా అన్నాడు. ఇది సత్యసాయిబాబా వారు అప్పుడు అనుభవం చెప్తున్నారు. గతంలో నేను షిరిడి సాయిబాబా వారిగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా ప్రవర్తించినా అనమాట. ఒక రోజు నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా అంటే శుభ్రంగా నైవేద్యం అదృశ్యమైంది. ఎక్కడ పోయిందని చూస్తే బయట పోయి అందరూ పంచిపెడతా అన్నాడు. నివేదన చేయకముందే తారపోయి వాళ్ళందరూ పంచిపెడతారు ప్రసాదం అంతా. ఇదే ఇంకా దేవునికి అర్పించలేదురా, నువ్వు ఎక్కడ అందరికి ఇచ్చేస్తున్నావు అంటే, ఏంటమ్మా వీళ్ళందరిలో దేవుడు ఉన్నాడు కదా, వీళ్ళందరూ కూడా దేవుని స్వరూపాలే కదా, వీళ్ళకి పెడితే దేవుడు తిన్నట్లే కదా అని అంటుంటే వాళ్ళమ్మకి ఆశ్చర్యమైంది. అవును కదా, ఇది సత్యమే కదా, దేవుడు సర్వాంతర్యామి కదా, వీళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు కదా, దేవుని దగ్గర పెట్టినా పెట్టకపోయినా వీళ్ళు తింటున్నారంటే భగవంతుడు తింటున్నట్లే కదా అని వాళ్ళమ్మ కూడా ఆశ్చర్యం. కరెక్టే, నువ్వు చెప్పింది నిజమే అని వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోతుంటే చూశారు. ఆ అనుభవాలు చెప్తాడు. ఇంకో సందర్భంలో నివేదన చేసి తాను ధ్యానం చేసుకుంటా అంటే శుభ్రంగా తానే కూర్చొని దేవుని బొమ్మ పక్కన పెట్టేసి తానే తినేస్తాడు. ఆ శబ్దం వినిపిస్తుంది. ఏంటి శబ్దం కళ్ళు తెరిస్తే ఎదురుగా దేవుని బొమ్మ లేదు, కృష్ణుని బొమ్మ లేదు, ఈ బాలుడు కూర్చున్నాడు. తాను తింటున్నాడు. ఇదే ఇంకా దేవుని పెట్టలేదురా, నువ్వు ఒకటి తింటున్నావు ఏంటి అంటే, ఏంటమ్మా నాలో దేవుడు లేడా అంటాడట. నేను తింటే దేవుడు తిన్నట్లే కదా, ఆ దేవుడు తింటాడా ఏమి, నేను తింటున్నాను కదా అన్నాడట. ఇటువంటి అనుభవాలన్నీ కూడా బాల్యంలోనే చూసి వాళ్ళమ్మ ఎంతో ఆశ్చర్యం చెందింది. ఇటువంటి అనుభవాలన్నీ చెప్పాలి అంటే షిరిడి సాయిబాబా గురించి, సత్య సాయిబాబా వారు కూడా ఒక అవతార పురుషుడు కాబట్టి షిరిడి సాయిబాబా వారి గొప్పతనం గురించి చెప్పగలిగిన. అలా ఒక అవధూత యొక్క స్థాయి, ఒక అవధూత యొక్క స్థానం గుర్తించాలంటే అవధూత స్థాయి మనకు ఉండాలి. ఒక ఆధ్యాత్మిక వేత్త యొక్క గొప్పతనం తెలియాలంటే మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉండగలగాల, ఆ స్థాయికి ఎదగాలి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడే గరుత్మంతు మీద కూర్చొని సత్యభామను ముందర కూర్చోబెట్టుకునేసేసి శంకు చక్రాలు గదా హస్తాలు పట్టుకునేసేసి గదా పద్మాలు పట్టుకొని ఆకాశంలో రివ్వును ఎగిరిపోతూ అంటే ప్రజలందరూ చూస్తున్నారే తప్ప ఎవరు ఆయన దేవుడిని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి అంటే, మాయా ప్రభావానికి లోనయ్యి ఆ స్థాయిని అందుకోలేక ప్రాపంచికంలోనే ఉన్నారు కాబట్టి ఈ మాయలోడు అనుకున్నారు. మాయలోడు అట్లా పోతుంటాడని ఎన్నో మాయలు చేసినాడు, ఇంద్రజాలం ఇంత ఉంది అది, కానీ దేవుడిని గుర్తించలేకపోయాడు. అది మనకు ఆ స్థాయి అందాలి అంటే మనం ఆ స్థాయి వరకు ఎదగాలి. మనలో నిర్మలమైన హృదయం, పవిత్రమైన హృదయం, ప్రశాంతమైన హృదయం, పాప పంకిలం లేని హృదయం ఉంటే భగవంతుడు మనలోనే గోచరిస్తాడు. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠం.